రైట్ సార్, రైట్. సైదా గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. సార్, ఇప్పుడు నిజంగానే అమరావతిలో ఏదో జరుగుతోంది, సో అక్కడ నిజంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని అనుకుంటే కనుక మరి అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అని అంటున్నారు కదా వీళ్ళు, మరి దానికి సంబంధించి ఆధారాలు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏమైనా పెట్టొచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఒక పట్టాలెక్కి ముందుకెళ్తా ఉంటే దాన్ని ఎందుకు అడ్డుకోవడం, ఈ విధమైనటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? ఈ కొత్త స్టాండ్ ఏంటి? అమరావతి పరిరక్షణ అంట. ఏం రక్షిస్తారు అక్కడ? పవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు పెద్దలు తాడువాయి రామకృష్ణ గారు, ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్ నమస్తే. పవన్ గారు, మనం చూస్తా ఉన్నాం గత పుష్కర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన, అంతకుముందు చంద్రబాబు గారి 5 సంవత్సరాల పరిపాలన, ఇప్పుడు పరిపాలనలోకి వచ్చిన కూటమి 2.5 సంవత్సరాల పరిపాలన, మొత్తం దాదాపు పుష్కర కాలంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలాంటి షరతులు లేకుండా మన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలనేటువంటి ఒక దృక్పథంతో దాదాపు 29 గ్రామాలకు చెందినటువంటి 32,000 మంది రైతులు 35,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఏ విధంగా ఈ పుష్కర కాలం పాటు ఇబ్బందులు పడతా ఉన్నారో మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఏ విధంగా రాజధాని ప్రాంత రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో మనం చూస్తాం. వాస్తవంగా ఈ 32,000 మంది రైతులు ఏ విధంగా మోడీ యొక్క జగన్ పరిపాలనలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా నష్టపోయారో, దాదాపు 150 మంది రైతులు మరి చనిపోయినటువంటి దుర్ఘటన కూడా మనం చూసాం. నిజంగా ఇది రైతుల పట్ల, రాజధాని ప్రాంత రైతుల పట్ల ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఈ యొక్క రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏం మాట్లాడకుండా మిన్నకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి నాటకం అనేటువంటి అంశం కూడా మనం చూసాం. ఏ విధంగా రైతుల్ని, భూములు రైతుల్ని ఏ విధంగా ఆయన మరి నిరాశ నిస్పృహలు గురి చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. అది పోయిన తర్వాత మరలా మావిగన్, ఎందుకంటే పార్లమెంట్ లో బిల్ అయ్యి పేరు మార్చినటువంటి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి పార్లమెంట్ లో బిల్ సందర్భంలో కూడా దాన్ని వ్యతిరేకించి మరి జగన్ ముఠా ఏ విధంగా వ్యవహరించిందో మనం చూసాం. తర్వాత ఈరోజు తగుదనమ్మా అంటూ ఏదైతే రాజధానిని వ్యతిరేకించినటువంటి పెద్ద మనిషి ఈరోజు మరి అమరావతి పరిరక్షణకి మేము కంకణబద్ధులై ఉన్నాం, అమరావతి పరిరక్షణ కోసం మేము పాటుపడతామని చెప్పి రావటం అంటే ఇది దెయ్యాల వేదాలు వండించినట్లుగా ఉంది. మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు. వాళ్ళు మాట తప్పటం, మడమ తిప్పటంలో నిష్ణాతులు, వాళ్ళు పేటెంట్ హక్కు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, 3 రాజధానుల కాడి నుంచి వాళ్ళ పరిణామక్రమం మనం చూసాం. మావిగన్, ఈ రోజు వచ్చేసి అమరావతి పరిరక్షణ, 3 మాటలు. ఇది 3 ముక్కలాటలాగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మాట తప్పారో, మడం తిప్పారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు. ఎందుకంటే దుర్మార్గం మరొకటి లేదు. వాళ్ళు రాజధాని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మనం చూసాం, బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు ఏం మాట్లాడాడు, అమరావతి ప్రాంతానికి వెళ్ళి ఇక్కడే ఉంది ఇదంతా శ్మశానం అని చెప్పి మాట్లాడారు. అనేక మంది శాసనసభ్యులు ఏం మాట్లాడారో మనం చూసాం. అసలు నిన్న వాళ్ళు అమరావతి పరిరక్షణ పేరుతోటి అమరావతి మీద దండయాత్ర చేసినట్లుగా నాకు అనిపించింది. ఓ పెద్ద కాన్వాయ్ పెట్టుకొని ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో ఆ దోపిడీ దొంగల ముఠ, ఆ దోపిడీ ముఠ, ఆ యొక్క దుండగులు మరి ఏ విధంగా రెచ్చిపోయారో మనం చూసాం. ఆ రోజు పేర్ని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, లేకపోతే మన లేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి, దేవినేని అవినాష్ కానివ్వండి, ఈ గ్యాంగ్ అంతా వాళ్ళ అనుచరుగణం, గంజాయి బ్యాచ్
మనం చూసినట్లయితే ఈ పేటిఎం బ్యాచ్ దోపిడీదారులు దొంగలు అందరూ కూడా మరి యొక్క ఆ, రాజధాని మీద దండయాత్రకి వెళ్ళినట్లుగా మనకు ఆ యొక్క ఘటన చూసినట్టు మనకు అనిపించినటువంటి ఘటన. ఇంతకంటే దుర్మార్గం లేదు. వాళ్ళ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కోట్ల కుతంత్రం ఏంటి సార్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు దీంట్లో షైదా గారు, దీంట్లో వీళ్ళు చేస్తున్న ఆలోచన ఏంటి? వీళ్ళకు ఏంటి అసలు? అంటే పనులు జరుగుతున్నాయని అడ్డుకోవడమా, లేదంటే ఇన్వెస్టర్స్ రాకుండా ఉండడం కోసం ఇదా, లేదంటే ఏంటి అసలు వీళ్ళ ఆలోచన ఏంటి ఈ స్టాండ్ తీసుకోవడానికి? మళ్ళీ ఒకటి పవన్ గారు, ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది. మరో 2.5 సంవత్సరాలు మరి అధికారంలో ఎన్డీఏ కూటమి ఉండేటువంటి పరిస్థితి. ఈ రాజధాని నిర్మాణం ఇవన్నీ పూర్తి అయిపోయి పరిపాలన ఇక్కడి నుంచి కనుక పూర్తి స్థాయిలో జరిగితే ప్రజలు అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చినటువంటి భూములకు సంబంధించి వాళ్ళ యొక్క ఫ్లాట్స్ కేటాయిస్తే మంచి పేరు వస్తే నిర్మాణాలు పూర్తి అయిపోయి మరి ఒక కొత్త రాజధాని కనుక కనిపిస్తే వీళ్ళ యొక్క వ్యవహారం సాగదనేటువంటి దుర్బుద్ధితోటి. ఎందుకంటే నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. రేత్రి బగుళ్ళు అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న కూడా నేను ఈ మధ్యన ఒక 3 days బ్యాక్ రాజమండ్రి వెళ్తూ నేను ఆ యొక్క బైపాస్ లో రాజధాని ప్రాంతంలో నుంచి వెళ్ళా. ఆ సాయంత్రం 7-8 గంటల ఆ ప్రాంతంలో చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా రాత్రి బగుళ్ళు కూడా వర్క్ జరుగుతుంది. లైటింగ్ చేసి రెడ్ లైట్లు వెలుతురులో అక్కడ బ్రహ్మాండంగా వర్క్ జరుగుతున్నట్టుగా ఆ విజువల్స్ అన్ని కూడా చూసాం. ఎందుకంటే ఇప్పటికే అనేకటువంటి నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. కానీ పరిస్థితి అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక బురదల్లాల అమరావతి ఎవరో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, కొంతమంది రైతులు వచ్చారని చెప్పి ఆ ముసుగులో మరి ఈ రోజు వీళ్ళంతా హడావుడి చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజలు నమ్మరు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందో ఒకటే అవినాష్ గారు, వీళ్ళు ఎన్ని చేసినా రాజధాని ప్రాంత ప్రజలు మాత్రం మర్చిపోరు. వీళ్ళ కుట్రల కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏది ఏమైనా వీళ్ళు 3 ముక్కలాట్లు కానీ మావిగన్ కానీ లేకపోతే ఇప్పుడు అమరావతి పరిరక్షణ పేరుతో ఆడుతున్నటువంటి డ్రామాలని ఈ రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు త్వరగా త్వరితగతిన ఈ నిర్మాణాలను పూర్తయ్యే విధంగా చేయండి. అంతే కదా, మీరే చెప్పారు ఇందాక రాత్రింబవళ్ళు పని జరుగుతుంది, వాళ్ళు కష్టపడి పని చేస్తా ఉన్నారని చెప్పేసి మీరు కూడా విజువల్స్ చూసారు కాబట్టి చెప్పాను. ఎందుకంటే మాకు ఇక్కడ మంచి చేస్తే మేము హర్షిస్తాం, చెడు నిలదీస్తుంది అంటూ నో డౌట్ కాంగ్రెస్ పార్టీ ఆ పాత్ర పోషిస్తుంది. తర్వాత సుధాకర్ రెడ్డి గారు ఇందాక ఒక మాట మాట్లాడాడు, దయచేసి అది వెనక్కి తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి గురించి కాంగ్రెస్ సంస్కృతి గురించి మాట్లాడాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ పోలికతో మాట్లాడటం సమంజసం కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు మరి ఎందుకు మాట్లాడారు ఆ విషయం నాకు తెలియదు. కానీ మరి పిల్ల కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ పోలిక పెట్టి మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇది దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అది గొడ్డల పార్టీ.